ముందుగా అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలండి. ప్రభునందు ప్రియులరా, కవి అనే పదం ఎప్పుడన్నా విన్నారండి మీరు? ఎప్పుడు వినలేదా జీవన్ గారు? మరి వినలేదా అంటారేంటి? కవి కవి చేసేటటువంటి పని ఏంటంటే తన అద్భుతమైనటువంటి కల్పనా శక్తితో ఏం చేస్తాడంటే కవితలు రాస్తాడు. ఆ కల్పనా శక్తి అనేది వాస్తవికమైనది కాదు. ఎటువంటి కల్పనా శక్తి అంటే ఊహించి ఏంటండి ఊహించి రాసేటువంటి కవితలు. అందుకే కవుల గురించి ఒక చక్కని సామెత మన భారతదేశంలో ఉంది. రవి కాంచన్ చోటికి కవి కాంచున్. రవి కాంచన్ చోటికి కవి కాంచున్. అంటే రవి అంటే సూర్యుడు. సూర్యుడు వెళ్ళలేని చోటికి సైతము ఎవరు వెళ్తారంట? కవి యొక్క ఆలోచన వెళ్తుందంట. సూర్యుడు అన్ని చోట్లకి వెళ్ళాలని రూల్. దట్టమైనటువంటి ప్రదేశాల్లో సూర్యరశ్మి ప్రకాశింప నీయదు. కానీ కవి యొక్క ఆలోచన లోకం మొత్తం కూడా చుట్టూ వస్తుందంట. అటువంటి కవుల్లోంచి ఒకటి పుట్టిందండి. ఏంటంటే అది 7 లోకాలు. ఏంటండి? 7 ఎప్పుడన్నా విన్నారా? 7 లోకాలు. పాటలు కూడా రాశారు. 7 లోకాల సౌందర్య రాసి నా ముందుకు వచ్చింది కనువింది చేసి. అంటే ఈ కవుల యొక్క ఆలోచనల్లో ఈ లోకాలు ఎన్ని అర్థం గమనించండి. ఈ కవుల యొక్క ఆలోచనల్లో లోకాలు మొత్తం ఎన్ని? 7 7 + 7 14 లోకాలని వాళ్ళు చెబుతున్నారు. 14 లోకాలని వారు చెబుతున్నారు. మరి వాళ్ళ పేర్లు ఏంటంటే వాటి పేర్లు కూడా ఏవో చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు బైబిల్ నుంచి మనం ఇదే టాపిక్ని ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియులరా, బైబిల్ ప్రకారం అయితే ఉన్నాయి ఎన్ని లోకాలంటే 3 లోకాలు. ఎన్నండి? 7 లోకాలు కాదు, 3 లోకాలు. మరి 3 లోకాలని బైబిల్ ప్రకారం ఏ విధంగా చెబుతున్నారండి అని మనం అనుకుంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. తీనవండి అందరూ. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామంలో ఉంగినట్లును ప్రతి వాని నాలుకయు చాలండి. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని హెచ్చించినటువంటి విధానాన్ని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడండి. తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని ఏ విధంగా హెచ్చించాడంటే, ఒకటి చూడండి, మందు ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ చూడండి ఎన్ని లోకాల గురించి చెప్తున్నాడండి? 3 లోకాలు. ఒకటి పరలోకము, 2 భూలోకము, 3 భూమి కింద ఉన్నటువంటి లోకము. పరలోకం అంటే మనందరికీ బాగా తెలుసండి. భూలోకం అంటే మనందరికీ బాగా తెలుసు. ఎందుకంటే పరలోకం అంటే మనం
యొక్క నిరీక్షణే పరలోకం. ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటంటే పరలోకం. ఆ పరలోకం గురించి మనం ఇప్పటి వరకు విన్నాము. ఎంతో అందంగా ఉంటుందని తెలుసుకున్నాము. ఆ పరలోకం గురించి ఎన్నో పాటలు పాడాం. దాని గురించి మనకు తెలుసు కదా. భూలోకం గురించి కూడా మనకి బాగా తెలుసు. ఎందుకంటే అది మనం నివసిస్తున్నటువంటి లోకం. మరి భూమి కింద ఉన్నటువంటి లోకం అంటే భూమి కింద ఉన్నటువంటి లోకం అంటే చాలామంది దీన్ని ఏ విధంగా కిట్టించారంటే అండి, భూమిని తవ్వుకుంటూ వెళ్ళిపోతే భూమి లోపల భయంకరమైనటువంటి శబ్దాలు, ఆర్తనాదాలు, భయంకరమైనటువంటి వేడి, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. మీరు ఎప్పుడైనా విన్నారా లేదా? దేవుడు ఏమి రాయించాడు? భూమి లోపల అని రాయించలేదు. 3 లోకాల గురించి దేవుడు చెప్పాడు. భూమి కింద ఉన్నటువంటి లోకం గురించి చెప్తున్నాడు, కానీ భూమి లోపల ఉన్నటువంటి లోకం గురించి చెప్పడం లేదండి. ప్రభునందు ప్రియులారా, భూమి లోపల ఎటువంటి లోకము లేదు. భూమి మధ్య భాగంలో 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుందండి. ఎంతండి? 6000 డిగ్రీల సెంటీగ్రేడ్. మనం ఇక్కడ 45 డిగ్రీల సెంటీగ్రేడ్ వస్తేనే తట్టుకోలేం. కానీ ఈ భూమికి మధ్యలో భూమి యొక్క నాభి అంటారు, ఆ ప్రాంతంలో 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. అక్కడ మట్టి బగబగ 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 మండిపోద్ది. లావా ఉంటుంది చూసారా, ఆ విధంగా ఉంటుంది. అంటే భూమి క్రింద అంటే భూమి క్రిందే కానీ భూమి లోపల కాదు. చాలామంది అక్కడ తవ్వామని, అసలుకి అక్కడ భూమి మధ్యకి ఎవరు చేరుకోలేరండి. అసలు మనిషి తవ్వడానికి డ్రిల్లింగ్ చేస్తూ తవ్వడానికి ఏ మనిషి కూడా అక్కడికి చేరుకోలేడు. ఎందుకంటే చెప్పాను కదండి, 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. 6000 డిగ్రీలు, అది మామూలు విషయం కాదు. అదంతా కూడా అభూత కల్పన. మరి పరలోకంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు వారి దేవుడు 3 లోకాల్లో మహింపరిచారు, హెచ్చించారు కదా. మరి పరలోకంలో ఎవరున్నారు? చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 55వ వచనం. చదవండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను చూడండి. అంటే ఇది స్టెఫను గారి గురించి చెబుతున్నారండి. ఎవరి గురించి చెప్తున్నారండి? స్టెఫను గారు గురించి చెప్తున్నప్పుడు ఆయన చూసినప్పుడు ఆకాశము తెరవబడి ఉందంట. మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఎవరి కుడిపార్శ్వాన కూర్చున్నారు? దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నారు. అంటే పరలోకములు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నారు. ఇంకా ఎవరన్నా ఉన్నారా? ఇప్పుడు 3 లోకాల గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి 3 లోకాల్లో ఎవరెవరు ఉంటారో తెలుసుకోవాలి కదా. మరి ఇంకా పరలోకంలో ఎవరన్నా ఉన్నారంటే చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనం.
శిష్యులు యేసుప్రభు వారిని అడిగినటువంటి సందర్భం అండి. ప్రభువా నీ రెండో రాకడికి యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడిగినప్పుడు యేసుప్రభు వారు మళ్ళీ సమాధానం చెప్తున్నారు. ఒక్కసారి చదవండి మళ్ళీ. నేను రాబోయే దినం గురించియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి అంటే పరలోకంలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడితో సహా ఇంకెవరున్నారు? కోట్లాది దూత గణం ఉంది. కోట్లాది దూత గణం ఉంది. దీన్ని బట్టి ఒక లోకం క్లియర్ అయిందండి మనకి. ఏంటది? పరలోకం. పరలోకంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కోటాని కోట్ల దూత గణం ఉంది. ఇక రెండో లోకం అండి. రెండో లోకం ఏంటది? మనం నివసిస్తున్నటువంటి భూలోకం. మరి దీని మీద ఎవరున్నారు చెప్పండి, చెప్పాలండి. మనుషులు, జీవరాశులు, చెప్పండి పర్వాలేదు. చెట్లు, వృక్షాలు, అవేనా ఉన్నాయి? సమస్తం ఉన్నాయి. ఆ సమస్తం ఏమిటి? పంచభూతాలు. పంచభూతమే భూమి. పంచభూతాల్లో ఒకటే భూమి. భూమి మీద మర్చిపోతున్నారు ఒకరిని. మనుషులు ఉన్నారు, కరెక్ట్. అపవాది ఏంటండి? భూమి మీద మనతో పాటు ఎవరున్నారండి మనల్ని చెడగొట్టడానికి? ఎందుకంటే ఆడు పరలోకం నుండి పడద్రోయబడిన వాడు. పడద్రోయబడిన వాడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? మనతోనే ఉన్నాడు. వేరెవర్ యు గో అవర్ నెట్వర్క్ ఫాలోవర్స్ అన్నట్టు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఏంటి ఫాలో అవుతాను అని యాడ్ వస్తుంది కదా. అలాగా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని మనతో పాటు ఉన్నాడు. చూడండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, 7 నుంచి 9 వచనాలు. ప్రకటన తీయనివ్వండి అందరూ. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు ఏం జరిగిందంటే అండి? యుద్ధం జరిగిందంట. మికాయేలును అతని దూతలను ఎక్కడ పడదోయబడిందండి? అంటే ఇప్పుడు భూమి మీద ఎవరెవరు ఉన్నారు? మనుషులు ఉన్నారు. మనుషుల్ని చెడగొట్టి నరకం అనే చెరకు ఈడ్చిపోవడానికి కాసుకుని ఉన్నటువంటి గర్జించు సింహం అయినటువంటి అపవాది కూడా ఉన్నాడు. పరలోకంలో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఉన్నారు. భూమి మీద దేవుడు సృష్టించినటువంటి సకల జీవరాశుల్లో ఒకటైనటువంటి మనిషి, ఆ మనిషిని ఏ విధంగా అయినా సరే పాడు చేసి పాతాళానికి లేకపోతే నరకానికి తీసుకెళ్ళిపోవాలని పన్నాగం పడినటువంటి పాపాత్ముడైనటువంటి అపవాది ఉన్నాడు. ఇక్కడికి 2 లోకాలు క్లియర్ అయినాయండి. ఎన్ని లోకాలని చెప్పుకున్నామండి? 7, 7, 14 లోకాల. 3 లోకాల మర్మాల గురించి చెప్పుకుంటున్నాం. సాధారణంగా భూమి మీద ఎవరు ఉన్నారంటే మనమే అనుకుంటాం, కానీ మనతో పాటు ఎవరున్నారు అది మర్చిపోకూడదు మనం ఎప్పుడు కూడా. మూడో లోకం పేరేంటండి? మూడో లోకం ఏంటండి? భూమి క్రింద ఉన్నటువంటి లోకం. దీన్నే పాతాళ లోకము. సామెతల గ్రంథం 15వ అధ్యాయం
24వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని వాళ్ళని బుద్ధిమంతుడు పరమునకు పోవు. చూడండి, కిందనున్నటువంటి పాతాళ మార్గమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు ఏం చేస్తున్నాడంటే పరమునకు పోయేటువంటి జీవ మార్గమున నడుచుకునిచున్నాడు. అంటే ఇక్కడ ఎన్ని లోకాల గురించి చెప్పబడుతున్నది? ఇక్కడ ఈ వచనంలో చదవబడినటువంటి వచనంలో పరము పాతాళము అంటే ఈ బుద్ధిమంతుడు ఎక్కడున్నాడు? రెండిటికి మధ్యలో ఉన్నాడు ఈ బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు ఏం చేస్తున్నాడంట? పాతాళానికి నా ఆత్మను ఏ విధంగా సరే అప్పజెప్పించుకోకూడదు అని పరమునకు పోయేటువంటి జీవ మార్గమును ఏం చేస్తా నడుచుకొనుచున్నాడంట. అంటే జ్ఞాని అయినటువంటి సొలొమోను ఏమని చెప్తున్నాడు? మూడో లోకాన్ని ఏమని చెప్తున్నాడు? పాతాళ లోకము. ఎక్కడుంది ఇది? క్రిందనున్నటువంటి పాతాళము. క్రిందనున్నట్టు దేనికి క్రింద? భూమికి క్రింద. మీరు ఇక్కడ గమనించాలి, ముందే చెప్పాను మీకు. భూమి లోపల మాత్రం కానే కాదు. చాలా పెద్ద పెద్ద పుస్తకాలు రాస్తారు, ఈ సైజు పుస్తకాలు. భూమిని తవ్వితే ఏయో గోళన పడుతుందని, ఆవేదనలు వస్తున్నాయని, సౌండ్లు వస్తున్నాయని, అది బైబిల్ సపోర్ట్ చేయదండి. అది ఎందుకంటే 3 లోకాల మర్మాల గురించి రాయిస్తూ ఖచ్చితంగా భూమి క్రింద ఏమని రాయించాడు? జ్ఞాని అయినటువంటి సొలొమోను కూడా పాతాళ లోకం ఎక్కడ ఉందని చెప్తున్నాడు? భూమి క్రిందన ఉన్నటువంటి పాతాళ లోకము అని చెప్తున్నాడు. మరి ఈ పాతాళ లోకానికి ఎవరు వెళ్తారండి? పరలోకానికి ఎవరు వెళ్తారు? చనిపోయి మంచి క్రియలు చేసిన వారు పరలోకానికి వెళ్తారు. అది ఫైనల్గా జరిగేటువంటి స్థాయి. అది జరగక ముందు ఇంకా చాలా ప్రాసెస్ ఉంది, చాలా ప్రాసెస్ ఉంది. మరి భూలోకం మనం అందరూ ఉన్నటువంటి లోకం. మరి ఈ పాతాళానికి ఎవరు వెళ్తారు చెప్పాలండి? చెప్పాలండి. పాతాళానికి, క్రింద ఉన్నటువంటి పాతాళానికి చనిపోయిన వారు అందరూ వెళ్తారా? లేకపోతే పాపం చేసిన వారు మాత్రమే వెళ్తారా? పాపం చేసిన వారు వెళ్తారు అని అంటున్నారు. కొంతమంది ఏమో అందరూ వెళ్ళాలి అంటున్నారు. ఈ పాతాళ లోకానికి వెళ్ళాలంటే ముందు మనిషి ఏమవ్వాలంటే చనిపోవాలి. అది ఖచ్చితం. చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారంటే పాతాళ లోకానికి వెళ్తారు. అందులో నీతిమంతుడు, అనీతిమంతుడు, మంచివాడు, చెడ్డవాడు అని తేడా ఏదీ లేదు. అందరూ కూడా పాతాళ లోకానికి వెళ్తారు. కానీ కొంతమంది వెళ్ళరు. వారి గురించి లాస్ట్లో చెప్తాను. వాళ్ళు ఎందుకు వెళ్ళరంటే అది లాస్ట్లో చెప్తారు. అంటే పాతాళ లోకం అంటే మనం ఏమనుకుంటామండి? చాలామంది, ఇప్పుడు 100కి 80% మంది క్రైస్తవులు ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే పాతాళ లోకం అంటే అదే నరకం అంటారు. పాతాళ లోకం అంటే అదే నరకం అనుకుంటారు. అదే విధంగా పాతాళ లోకం నరకం అనుకుంటే మరి పితరులు నిద్రించినటువంటి వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే పాతాళ లోకానికే వెళ్ళారు. పాతాళ లోకానికే వెళ్ళారు. ఆదికాండం చూడండి, తీయండి ఒకసారి. ఇరవై 25వ అధ్యాయం ఆదికాండం 25వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడే మంచి ముసలితనమున ప్రాణము విడిచి
మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడి. అంటే ఎక్కడికండి? సమాధుల్లోక. అబ్రహాము మంచి వృద్ధాప్యమందు వరకు జీవించి ప్రాణం విడిచి తన పితరుల యొద్దకు చేర్చబడెను. అంటే ఎక్కడికి? తన పితరుల సమాధులు ఎక్కడ ఉన్నాయో అక్కడికి చేర్చబడ్డాడని అర్థమా? ఇప్పుడు అబ్రహాము పితరులు ఎవరైతే ఉన్నారో వారు నీతిమంతులని గ్యారంటీ లేదు. మనం చెప్పగలమా? ఎందుకంటే అబ్రహాము దేవుడిని నమ్మను, అది అతడికి నీతిగా ఎంచబడి. అబ్రహాము నీతిమంతుడు. మరి అబ్రహాము పితరులు దేవుణ్ణి నమ్మారా? నమ్మారండి? నమ్మలేదు. నమ్మారండి? అబ్రహాము ఎక్కడి నుంచి వచ్చాడు? విగ్రహారాధికుల కుటుంబంలో నుండి వచ్చాడు. మరి వారి పితరులు కూడా ఎవరై ఉంటారు? అయి ఉంటారు. మరి వారు నీతిమంతులు అని చెప్పగలమా అంటే ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ధర్మశాస్త్రము లేనప్పుడు అబ్రహాము కాలం వచ్చేటప్పుడు ధర్మశాస్త్రం వచ్చిందండి. ఎప్పుడు వచ్చింది ధర్మశాస్త్రం? మోషే కాలం వచ్చేటప్పటికి వచ్చింది. మరి అబ్రహాము కాలం ముందు ఉన్నటువంటి వారి పితరులు నీతిమంతులా కాదని మనం చెప్పలేమండి. అయితే నీతిమంతులై ఉండొచ్చు, లేకపోతే కాకపోవచ్చు. ఎందుకంటే ధర్మశాస్త్రము లేనప్పుడు మనస్సాక్షిని బట్టి తీర్పు ఉంది. అర్థమైందండి? ఆదాము నుండి మోషే వరకు తీర్పు దేని బట్టి అనుకుంటున్నారు? మనస్సాక్షిని బట్టి తీర్పు. మోషే నుండి క్రీస్తు వరకు తీర్పు దేని అనుసరించి ఉంటుందంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఉంటుంది. క్రీస్తు నుండి ఈ ప్రపంచం అంతం వరకు తీర్పు దేన్ని అనుసరించి ఉంటుందంటే కొత్త నిబంధనని విశ్వాసాన్ని బట్టి, క్రీస్తునందు విశ్వాసాన్ని బట్టి అనుసరించి ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పండి, అబ్రహాము అతని పితరుల యొద్దకు చేర్చబడినంటే వారి పితరులు ఎక్కడున్నారని అర్థం? పాతాళంలో ఉన్నారు. వాళ్ళు అనీతిమంతులు అనుకోవచ్చు. మరి నీతిమంతుడైనటువంటి అబ్రహాము కూడా అక్కడికి వెళ్ళాలా? వెళ్ళాలా లేదా? వెళ్ళాలి. నీతిమంతుడైనటువంటి నరకం అంటలేదండి, పాతాళంలోకి వెళ్ళాలి. చూడండి మళ్ళీ ఇంకో రెఫరెన్స్, ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం 35వ వచనం. అదిగో మృతుల లోకమునకు ఎవరంటున్నారు ఈ మాట? చెప్పాలండి. యాకోబు అంటున్నారు. ఎవరి గురించి అంటున్నాడు? తన కుమారుడి గురించి విలపిస్తూ అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? చదవండి, మృతుల లోకమునకు. మృతుల లోకము అంటే చూడండి, పాతాళాన్ని మొత్తంగా కలిపి ఏమంటున్నారు? పాతాళం అంటే కేవలం నరకం మాత్రమే కాదు. పాతాళం అంటే కేవలం వేదన పొందే స్థలం మాత్రమే కాదు. పాతాళము అంటే మృతుల. ఇస్తాడా యాకోబు? క్లారిటీ ఇస్తాడా? పాతాళము అంటే మృతుల లోకము. ఇప్పుడు పరలోకము అంటే దేవుడు ఉండేటువంటి లోకము. భూలోకం అంటే మనుషులు జీవించి ఉండేటువంటి మనుషులు ఉండేటువంటి లోకము. పాతాళము అంటే మృతుల లోకము. మృతుల లోకము. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 14వ వచనం.
ఆ, ఉమ్, ఆ, 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 ఆ. మళ్ళీ చదవండి ఒకసారి. ఆ, 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 ఆ. ఇదిగో ఎవరు పోతారు కింద ఉన్న లోకాల్లోకి? ఎవరు పోతారండి? ఎవరు పోతారండి కింద లోకమును పోవు నరుల యొద్దకు ఆ? దిగు వారితో కూడా మరణము పాలైరి. అంటే కింద లోకమునకు పోవాలి అంటే మనిషి ఏమవ్వాలి? మరణ పాలు అవ్వాలి. అంటే మరణించిన వారందరూ కూడా ఎక్కడ ఉంటారు? పాతాళ లోకంలో ఉంటారు. అదే ఎహెజ్కేలు గ్రంథం 32 అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తీయుల సమూహమును గూర్చి అంగలాచుము. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెల్లో భూమి కిందకి దిగి చాలు. అందరూ ఎక్కడ పోతారండి? ప్రసిద్ధి చెందిన వారు, ఐశ్వర్యవంతులు, అందం గలవారు అందరూ కూడా ఎక్కడికి పోతారు? ఖచ్చితంగా భూమి కిందకి దిగిపోనట్లు భూమి కింద ఉన్నటువంటి పాతాళమునకు పోయిన వారి యొద్దకు వారిని పడవేయుము. క్లారిటీ వచ్చిందండి ఇప్పుడు. అంటే పాతాళం అంటే ఏంటి? టోటల్గా మృతుల లోకము. పాతాళం అంటే టోటల్గా మృతుల లోకము. కానీ ఇక్కడ ఆలోచించవలసింది ఒకటి ఉందండి. పాతాళం అంటే ఇలా చూడండి, 2 భాగాలండి. 2 భాగాలు కలిగినటువంటి ఒక ప్రదేశము. ఒకటి పరదైసు, 2 వేదన పొందేటువంటి స్థలము. ఒకటి పరదైసు, వేదన పొందేటువంటి స్థలము. ధనవంతుడు, లాజరు ఉపమానం మనకు తెలుసు. ఇద్దరు వారి జీవితంలో వారు జీవితాన్ని జీవించి చనిపోయారు. లాజరు ఎక్కడికి పోయాడండి? అబ్రహామును రొమ్మున ఆనుకున్నట్టుకు దేవదూతల చేత పరదైసుకు వెళ్ళిపోయాడు. చాలామంది పరలోకము పరదైసు కూడా ఒకటే అనుకుంటారండి. అదేంటో అర్థం కాదు. పరదైసు, హెవెన్, ప్యారడైజ్ తేడా ఉందా రెండింటికి? ఇప్పుడు పరలోకం, పరదైసు తెలుగులో కొంచెం దగ్గరగా ఉంది, ఇంగ్లీష్లో హెవెన్, ప్యారడైజ్ తేడా ఉందా లేదా? ఇప్పుడు లాజర్ అయితే పరదైసుకు వెళ్ళాడు. మరి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడండి? ఎక్కడికి వెళ్ళాడండి? పాతాళంలో వేదన పొందేటువంటి స్థలంలోకి వెళ్ళాడు. ఇప్పుడు ధనవంతుడు భూమి మీద చాలా రిచ్గా బతికి సన్నపు నార వస్త్రపు ధరించి ఊదా రంగు వస్త్రాలు ధరించి, ఊదా రంగు కూడా ఒక చక్కని ప్రాముఖ్యత ఉందంటండి. ఎందుకంటే మొన్నే తెలుసుకున్నాం ఎందుకు దేవుడు ఆ ధనవంతుడు ధరించేటువంటి వస్త్రపు రంగు కూడా బైబిల్లో మెన్షన్ చేశాడు. సన్నపు నార వస్త్రము, ఊదా రంగు. ఈ ఊదా రంగు, ఈ సన్నపు నార వస్త్రం అంటే తెలుసండి. ఇప్పుడు లెనిన్ అంటున్నాం కదా, మనం లెనిన్ కాటన్ అంటున్నాం కదా, అది సన్నపు నార వస్త్రం. ఈ ఊదా రంగు అంటే చూడండి, వైలెట్ కలర్. ఊదా రంగు ఏంటండి? వైలెట్ కలరు. ఆ వైలెట్ కలరు ఆ సన్నపు నార వస్త్రము మీద ప్రింట్ చేయడానికి ఎన్నో రకాల పుష్పాలు, ఎన్నో రకాల కాయలు, వాటి మీద అదిమితేనే కానీ ఆ ఊదా రంగు రాదండి. అంత ప్రశస్తమైంది,
అంత కాస్ట్లీ అయింది మాట. ఇప్పుడంటే రంగులు అంటే మనకి కెమికల్తో వచ్చేస్తున్నాయి. ఏ కలర్ కావాలంటే, ఏ షేడ్ కావాలంటే ఆ షేడ్ 1-2 నిమిషాల్లో వచ్చేస్తాయి. కానీ అప్పట్లో అన్నీ కూడా ఆర్టిఫిషియల్ కలర్స్ కాదు, న్యాచురల్ కలర్స్. ఈ పుష్పాల నుంచి సేకరించినవి, కాయల నుంచి, పండ్ల నుంచి సేకరించినటువంటి కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటినే బట్టల మీద ప్రింట్ చేసేవారు. అప్పుడు రంగురంగుల వస్త్రాలు గొప్పవారు మాత్రమే వేసుకునేవారు. ఎందుకు? ఆ వస్త్రం మీద రంగు వేయాలంటే ఆ వస్త్రం యొక్క కాస్ట్ పెరిగిపోద్ది. వస్త్రం యొక్క కాస్ట్ పెరిగిపోద్దా లేదా? పెరిగిపోద్ది. అంటే ఈ సన్నపు నార వస్త్రం ధరించాడంట. ఓదా రంగు వస్త్రాలు, బైబిల్లో కూడా కొంతమంది స్త్రీలు చూడండి ఓదా రంగు అమ్మినట్టు మనకి కనపడుతుందా లేదా? అంటే ఆ కాలంలో చాలా విలువైనటువంటి రంగు ఏంటి? ఓదా రంగు. రాచరికానికి కూడా సూచన. మీరు రాజుల కాలం సినిమాలు చూస్తే అంతా కూడా ఎక్కువ ఓదా రంగునే వాళ్ళు వాడినట్టు మనకి ఎక్కువగా కనపడుతుంది. సరే, భూమి మీద సన్నపు నార వస్త్రం ధరించాడు, చక్కని ఓదా రంగు వస్త్రం ధరించాడు. కానీ పాతాళానికి వెళ్ళినప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ఏమైందండి? సీన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది చూడండి సెలబ్రిటీస్ లీటర్ వాటరు 6,000 పెట్టి తాగుతున్నారు. ఏంటండి? లీటర్ వాటర్ ఎంతండి? 6,000. 1 లీటర్ వాటర్. మనిషికి ఎన్ని లీటర్ల వాటర్ పడుతుంది రోజుకి? కరెక్ట్గా తాగితే 4 లీటరు. అంటే వాటర్ కాస్ట్ రోజుకి ఎంత? 24,000. ఒక్క వాటర్కి ఖర్చు చేస్తుంది కొంతమంది ధనవంతులు 24,000. ఎక్కడి నుంచి తీస్తున్నారంటే అది హిమాలయ నదాల నుంచి తీసుకున్నటువంటి వాటర్ అంటే. అలా కూడా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారండి. మరి జీవించినప్పుడు ఈ ధనవంతుడు అటువంటి వాటరే తాగి ఉండొచ్చు. ఇప్పుడు ఎటువంటి వాటర్ అడుగుతున్నాడు? లాజరు యొక్క చిటికి వేలు కొన నుండి జాలు వారేటువంటి నీటి బిందుతో నా దాహార్తిని తీర్చమంటున్నాడు. అడిగాడా లేదా? తండ్రి అయినటువంటి అబ్రహామా, నా వేదనని తీర్చు. ఆ లాజరు యొక్క చిటికిన వేలు యొక్క కొన నుండి జారు వాలేటువంటి ఆ నీటి బిందువుతో నా యొక్క దాహార్తిని తీర్చు అంటే అబ్రహాం ఏమన్నాడు? నీకు మాకు మధ్య ఏముంది? అగాధము. అంటే ఈ అగాధమే పరదైసును వేదన పొందినటువంటి స్థలాన్ని ఏం చేస్తుంది? వేరు చేస్తుంది. అంటే ఈ పరదేశు వేదన పొందేటువంటి స్థలం ఈ మొత్తాన్ని ఏమంటున్నాము? పాతాళము అంటున్నాం. ఇది చాలామంది క్రైస్తవులు తెలియదండి. తెలుసండి? తెలియదండి. చాలామందికి తెలియదు. ఇంచుమించు 170% మందికి తెలియదు. 170% మంది తెలియదు. ప్రభునందు ప్రియులారా, మరి వారి యొక్క పరిస్థితి అలా ఉంది. మరి యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? చెప్పాలండి. పరలోకానికి వెళ్ళారా? పరదేశుకి వెళ్ళారా? చూడండి ఎక్కడికి వెళ్ళారు చూడండి. లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, ఎవరితో? యేసుక్రీస్తు వారు ఎవరితో అంటున్నటువంటి మాట? శిలువ మీద ఉన్నటువంటి దొంగతో అంటున్నటువంటి మాట. అంటే దొంగ కాదు ఇంకా, అప్పటికి పశ్చాత్తాపడిపోయాడు. దొంగ అనకూడదు ఇంకా. పశ్చాత్తాపడినటువంటి వ్యక్తితో అంటున్నటువంటి మాట. ఏమన్నారు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను. నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అంటే యేసుప్రభు వారు కూడా మరణించి ఎక్కడికి వెళ్ళారు? టోటల్గా చెప్పండి. టోటల్గా పాతాళ లోకంలో ఒక భాగానికి వెళ్ళారు. ఆ భాగం పేరేంటి? పరదైసు. అది నేర్చుకోవాలి మనం. అర్థమైందండి? పరదైసులు అంటే నెమ్మది పొందు స్థలం. ఇస్సాకు, యాకోబు, అబ్రహాము, పితరులు, దావీదు, వీళ్ళందరూ కూడా ఎక్కడైతే నెమ్మది పొందుతున్నారో యేసుప్రభు వారు కూడా పరదైసుకు
వెళ్ళారు. ఎవరిని తీసుకుని? పశ్చాత్తాపడినటువంటి ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళారు. ప్రామిస్ చేశారు. అంటే చనిపోయిన ప్రతి మనిషి ఎక్కడికి వెళ్ళాలి? పాతాళానికి వెళ్ళాలి. అక్కడ మనం చేసిన క్రియను బట్టి డివైడ్ అయిపోతాం. అర్థమైందండి? అర్థమైందండి? ఎన్ని లోకాలు ఉన్నాయి? 7 లోకాలు ఉన్నాయా? బైబిల్ ప్రకారం ఎన్ని లోకాలు ఉన్నాయి? 3 లోకాలు. ఒకటి పరలోకం. ఎవరున్నారు? ఎవరున్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు. భూమి మీద భూలోకం మనుషులు, సమస్త జీవరాశులు, మనుషులు, అపవాది, దురాత్మ, అపవాది కూడా. భూమి కింద ఉన్నటువంటి లోకం ఎవరున్నారు అంటే పాతాళ లోకం, మృతుల లోకం. ఎవరున్నారు? మృతులైన వంటి వారందరూ కూడా ఉన్నారు. దాంట్లో కేటగిరీ ఉంది. కేటగిరీ డివైడేషన్ అనేది ఉంది. ఒకటి పరదేశు, నెమ్మది పొందేటువంటి స్థలం. ఇంకా తీర్పు జరగలేదండి. తీర్పు ఇంకా ఇప్పుడు వచ్చి తీర్పు ఎవరికి జరగలేదు. పరదేశులో ఉన్నారు. మరొక పక్క వేదన పొందేటువంటి స్థలంలో ఉన్నారు. అంటే వేదన పొందుతున్నారంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఉరిశిక్ష కన్ఫర్మ్ అయిపోయింది ఒకడికి, ఉరిశిక్ష ఇంకా జరగలేదు, కానీ ఆడ ఆనందంగా ఉంటాడా బాధగా ఉంటాడా? అది అక్కడ వేదన పొందడం అంటే అక్కడ హింసించేస్తారని కాదు, మళ్ళీ వేరే విధంగా అర్థం చేసుకోక. అర్థమైందండి? కన్ఫర్మ్ అయితే అయిపోయింది. వాడు చేసినటువంటి క్రియ బట్టి కన్ఫర్మ్ అయిపోయింది. నీతిమంతులకి కన్ఫర్మ్ అయిపోయింది పరలోకం. వాళ్ళు ఎలా ఉంటారు? నెమ్మదిగా, కూల్గా, హాయిగా, ప్రశాంతంగా. ట్రైన్ రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిపోతే ఎలా ఉంటాం? మనకి సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్పుకోవచ్చు. హ్యాపీగా హాయిగా వెళ్ళి వెళ్తాం. ట్రైన్ రిజర్వేషన్ కన్ఫర్మ్ అవ్వలేదనుకో సేమ్ అదే పరిస్థితి. మరి పరలోకం రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకో, వాళ్ళు నెమ్మది పోలీసు స్థలంలో ఉంటారు. ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, వెయిటింగ్ లిస్ట్ అనుకో, నరకానికి వెళ్ళిపోతారని టెన్షన్గా. అంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు కూడా ఉన్నారు. అంటే పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా పాతాళానికి వెళ్ళాలండి. చెప్పాలండి, బాగా ఆలోచించి చెప్పాలి. వాళ్ళు నెమ్మది పొందే స్థలానికి వెళ్తారు. ఏముంది? పాతాళమే కదా అది కూడా. వెళ్ళాలా లేదండి? నేను వెళ్ళక్కర్లేదు అంటాను బైబిల్ ప్రకారం. వెళ్ళాలని మీరు అంటారు. సరే అండి, ఒకటి చెప్తాను. యేసుక్రీస్తు వారు ఇప్పుడే ప్రత్యక్షమైపోయినప్పుడు శరీరంతో ఉన్నటువంటి మనము ఎలా మారిపోతామో, మహిమ శరీరంతో మారిపోయి ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకి వెళ్ళిపోతాం. మరి పాతాళం వెళ్ళాం కదా, వెళ్తామా? అదే చెప్తున్నాను. మామూలుగా ఆ ఛాన్స్ అయితే ఉంది కదా, అది నేను అంటుంటా. అంటే కొంతమంది అయితే పాతాళానికి వెళ్ళకుండా క్షణంలోనే మహిమ శరీరం దాల్చుకుని ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోక తీర్పులోకి వెళ్ళి అక్కడ అటు నుంచి అటు పరలోకానికి వెళ్ళిపోతారు. అంటే పుట్టిన ప్రతి మనిషి కూడా ఇంచుమించు 90% మంది వెళ్ళిపోతారు, కానీ ఒక 10%, 5% ఆ శాతాన్ని మనం నిర్ణయించలేం. అయితే ఇలా కూడా జరిగేటువంటి అవకాశం ఉందని మీకు ఒకసారి మరలా గుర్తు చేస్తాను. అయితే లాస్ట్గా ఒక వచనం చూసి ముగించుకోవచ్చండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. చదవండి. పౌలు అంటున్నాడండి, క్రీస్తునందు ఉండడం అంటే క్రీస్తునందు ఉండడం అంటే అయ్యో చెప్పండి. క్రీస్తునందు ఉన్న మృతులు దాని సమాధుల మీద రాసుకుంటున్నాం కదా. క్రీస్తునందు ఉండడం అంటే
క్రీస్తు అడుగుజాడల్లో నడిచి క్రీస్తు మార్గము విడవకుండా చివరి వరకు బతికిన వాళ్ళు క్రీస్తు నందున్న వారు ధన్యులు. క్రీస్తు నందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదనని ఎవరు చెప్తున్నారు? అపోస్తుడైనటువంటి పౌలు చెప్తున్నాడు. అతడు 14 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడును. అతడు శరీరంతో కొనిపోబడ్డా లేకపోతే శరీరం లేకుండా కొనిపోబడ్డా నేను ఎరగను. అది దేవునికే. ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే క్రీస్తు నందు ఉన్నటువంటి ఒక మనుషుడిని నాకు తెలుసు. అతడు 14 సంవత్సరాల క్రితం మరణించాడు. అయితే అతడు మూడో ఆకాశానికి కొనిపోబడ్డాడంట. ఎక్కడికండి? మూడో ఆకాశానికి కొనిపోబడ్డాడంట. శరీరంతో కొనుపోబడ్డా శరీరం లేకుండా కొనుపోబడ్డా నాకైతే తెలియదు, దేవుడే ఎరగాలి. భగవాన్కో జాంతే హై అంటాడనమాట. ఇక్కడ మూడో ఆకాశం అంటే ఏంటి? మూడవ ఆకాశం అంటే ఏమిటి? మూడో ఆకాశానికి కొనిపోబడి అంటున్నాడు. పరదేశుకు కానీ పాతాలకు కానీ పరదేశుకు కానీ కొనిపోబడ్డాడు అంటలేదు, మూడో ఆకాశానికి కొనిపోబడ్డాడు అంటున్నాడు. మూడో ఆకాశం అంటే ఏంటి? మూడో ఆకాశం అంటేనే పాతాళం అండి. ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ఆకాశం ఉంటుంది. ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ఆకాశం ఉంటుంది. ఆకాశం తెరవబడినప్పుడు ఇందాక స్టెఫను చదువుకున్న ఆకాశం తెరవబడిన మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నట్టు చూచి తిని అన్నాడు కదా. ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ఆకాశం ఉంటుంది. పరలోకానికి ఒక ఆకాశం ఉంటుంది, భూలోకానికి ఒక్కొక్క ఆకాశం ఉంటుంది, పాతాళానికి కూడా ఒక ఆకాశం. 4 కాదు 3. ఇప్పుడు పరలోకం మొదటి ఆకాశం, భూలోకం రెండో ఆకాశం. భూలోకానికి కూడా ఆకాశం ఉందా లేదా? ఇప్పుడున్న ఆకాశంలో పరలోకం ఉంటుంది అనుకోకూడదు మనం. ఆకాశానికి అవతల మరో లోకం ఉంటుంది, ఆ మరో లోకం పైన కూడా ఆకాశం ఉంటుంది. అర్థమైందండి మీకు? ఇప్పుడు పరలోకం మొదటి ఆకాశం, భూలోకం రెండో ఆకాశం, మూడో ఆకాశం అంటే పాతాళం. పాతాళంలో ఎక్కడికి వెళ్ళాడు? క్రీస్తునందు ఉన్నాడు అని ఖచ్చితంగా చెప్పేసాడు కాబట్టి పరలోకానికి పరదేశుకి వెళ్ళాడు. మూడో ఆకాశం అంటే ఏంటి? పాతాళ లోకం. మూడో లోకంనే మూడో ఆకాశం ఉన్నాడు. ఇప్పుడు చాలామంది మధ్యాకాశం 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 అంటారు కదా. అసలు బైబిల్లో మధ్యాకాశం అనే పదమే లేదు. మరి ఇప్పుడు మధ్యాకాశం అంటే ఏంటి? మధ్యాకాశం అంటే ఏంటి? భూలోకమే మధ్యాకాశం. 3 ఆకాశాలు ఉన్నప్పుడు మధ్యాకాశం ఏమవుతుంది? భూలోకమే మధ్య ఆకాశము. మధ్యాకాశంలో 7 ఏండ్ల విందు జరుగుతుందంట. వాళ్ళు ఏదో అద్భుత కల్పన. మధ్యాకాశం అనేది లేనే లేదు. అంటే మూడో ఆకాశానికి ఇప్పుడు మొదటి ఆకాశానికి కొనుక్కోబడ్డాడంటే అర్థం ఏంటి? మూడో ఆకాశానికి కొనుక్కోబడ్డాడంటే ఇప్పుడు తీర్పు జరిగినప్పుడు ఈ పరదేశంలో ఉన్న వాళ్ళందరూ పాతాలు వేదన, పరదేశంలో ఉన్నవారందరూ వేదనకరమైనటువంటి స్థలంలో ఉన్నవారందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవుతారు. అప్పుడు తీర్పు జరుగుతుంది. అప్పుడు డివైడ్ అవుతుంది అన్నమాట. అర్థమైందండి? ఈ 3 లోకాల యొక్క మర్మాలు. మనకైతే 14 లోకాలు అయితే లేవు. ఉన్నాయన్నీ 3 లోకాలు. అర్థమైందండి? ప్రార్థన చేసుకోండి.